కూటమి పాలన ముగిసి ఈ రోజుతో ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సరం కాలం తర్వాత సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం అనే పథకం ఈరోజు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. బట్ ఈరోజు ఒకరికి వచ్చినట్టు చాలా మంది అంటూనే ఉన్నారు. అది కాక 13,000 ఇస్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారా మీ మాటలు? ఇప్పుడు ఈ 1 year తర్వాత ఇది కూడా ఇవ్వటం ఒక రకంగా ప్రజలు అదృష్టంగా భావించాలి మనం, ఏ మాత్రం ఇవ్వటం. ఓకే. ఎందుకంటే ఆయన గతంలో రీసెంట్గా గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, తర్వాత బయట కూడా 2-3 సార్లు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు అప్పులు చూస్తే భయం వేస్తుంది, ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, ఇవి నెరవేర్చలేము అని ఓపెన్గా చెప్పారు. అంటే అప్పుడే జనాలకి ఒక పేర్లు ఇచ్చారు, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితిలో లేవు కాబట్టి మా మీద ఆశలు పెట్టుకోవద్దు అని ఆయన ఇండైరెక్ట్గా 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈసారి ఏంటంటే ఈ సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసే సంవత్సరం ఈ రోజుకి అవ్వటంతో ఇవాళ నుంచి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ప్రజల్లో వాళ్ళకే అర్థమైంది తీవ్రమైన వ్యతిరేకత మన మీద ఉందని ఒకటి. ఇంకోటి మీకు ఇప్పుడు దాకా ఈ 1 yearగా మీరు వాళ్ళు వచ్చిన 1 year అంటే 1 నెల తర్వాత నుంచి స్కూల్స్ బిగిన్ అయినాయి. లాస్ట్ ఇయర్ జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం, జూన్ ఎండింగ్ నుంచే ఆ స్కూల్స్ బిగిన్ అయిన తర్వాత ఈ పథకం అమలు చేయలేదు ఆ లాస్ట్ క్యాలెండర్ ఇయర్. అలానే ఈ నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 అనేది ఇవి ఈ 1 yearగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్కి గురవటం. ఆయన పాపం ఆయన ఎవరు నిమ్మల రామానాయుడు గారు అంటాం, ఆయన్ని బాగా ట్రోల్ చేయటం. ప్రతి చోట వీళ్ళు ఒక డీజే కూడా అది పెట్టి వైసీపీ వాళ్ళు దాన్ని ఎక్లింగా వ్యంగ్యంగా గొడవ చేయడం చేశారు. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో ఈ 1 year అయిన తర్వాత ఈ కాస్త అయినా కనీసం కంటి తుడుపు చర్యగా ఇదైనా చేయకపోతే, అండ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, లెక్కలేసి చెప్పారు, 2 ఉంటే 30, 4 ఉంటే 60, ఇంకా అట్లా వరుసగా చెప్పారు. కానీ వాటిలన్నీ పక్కన పెట్టి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇంటికి ఒకళ్ళకి చొప్పున 15,000 ఇచ్చారో అదే ఇప్పుడు పెట్టడం జరిగింది. అంటే అప్పుడు గతంలో మనం చూసుకొచ్చి ఎప్పుడైతే ఈ ఎలక్షన్కి వచ్చే ముందు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు కదా, ఎందుకు ఇప్పుడు ఇవ్వలేకపోయారంటారు? ఇంకోటి కూడా చూస్తే మనకి ఇప్పుడు ఇవాళ నుంచి ఇచ్చే పథకంలో 8,000 చిల్లర కోట్ల వరకు కేటాయించడం జరిగింది తల్లికి వందనం కింద. అసలు దీనికి మొత్తం మనం చూసుకుంటే 66 లక్షల కుటుంబాలు, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో అంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఈ పథకం కింద, ఇంటికి ఒకళ్ళు. దానికి ఎంత ఖర్చు అయ్యేది? వీళ్ళు తర్వాత దాన్ని ఏం చేశారంటే ఒక ఈ తల్లికి వందనం ఎప్పుడైతే మేము ఇస్తామని మొన్న ప్రకటించారో దాని తర్వాత అందులో ఫిల్టర్ చేశారు. అందులో 1,50,000 కుటుంబాలు లేపేశారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు దీని కింద ఎంతైతే నిధి కేటాయించారో 8,000 చిల్లర కోట్లు, 8,250 కోట్లు ఏమో సంథింగ్, అది వరకు కేటాయించారు. దీని వరకు మనకు చూసుకుంటే ఇంతవరకు 17 లక్షల కుటుంబాలకే అవి సరిపోతాయి. అంటే తీవ్రంగా ఒక రకంగా ఏదో జనాలు మభ్యపెట్టడం, ఇంకా 3 భాషలు చెప్పని మోసం చేయటం అంతే. ఇవి ఎక్కడ సరిపోతాయి? ఎక్కడ 65 లక్షల కుటుంబాలు వాళ్ళకి లబ్ధిదారులు ఉన్నారో. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 1,20,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉంటే వాళ్ళంతా బిలో పావర్టీ లైన్. వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు, చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇది వర్తించాలి. కానీ దానిలో మీకు ఇప్పుడు అలాట్ చేసిన దానిలో 17 లక్షల కుటుంబాల వరకే ఇవి సరిపోతాయి అన్నప్పుడు ఇక అసలు బిలో పావర్టీ లైన్ ఉన్న ఈ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎన్ని కుటుంబాలకి సరిపోతుంది? అందరికి ఇవ్వగలరా? దాంతో 15,000 అని చెప్పి ఇది 13,000. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చేశాడు, 1,000 రూపాయలు కట్ చేసి 14,000 ఇచ్చాడు, బిగినింగ్లో 15,000 ఇచ్చి ఆయన ఇదే చేశాడు. ఇప్పుడు వీళ్ళు 2,000 కట్ చేశారు, 13,000 ఇస్తున్నారు. అదే పని ఆయన 14,000 ఇచ్చినప్పుడు ఇట్లానే రకరకాలుగా ట్రోల్ చేయటము, విమర్శలు చేయటము, గొడవ చేయటము ఇవన్నీ చేశారు ఇదే టీడీపీ వాళ్ళు. ఇప్పుడు మరి 2,000 కట్ చేసి 13 ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకటండి, కుటుంబ ప్రభుత్వం గవర్నమెంట్ ప్రారంభించినప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్య పార్టీ పెద్దలందరూ కలిసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలి తప్ప, కానీ ఈ పథకం వచ్చినప్పుడు కేవలం చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఇద్దరే ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? అవును, అది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని దూరం పెట్టారంటారా? పవన్ కళ్యాణ్ అసలు ఏం తెలియదు కదండి. అట్లా అన్నారు ఏంది? అవునా, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండదు, ఏం తెలియదు. డిప్యూటీ సీఎం అనేది పేరుకే, అదేం హోదా కాదు. పెట్టుకోవడానికి, చెప్పుకోవడానికి, బోర్డు మీద రాసుకోవటానికే డిప్యూటీ సీఎం అనేది హోదా, రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. ఆయన జస్ట్ ఒక మినిస్టరే. మీరు ఎంతసేపటికి ఆలోచించి ఏదన్నా పథకంలో పవన్ కళ్యాణ్ ప్రముఖంగా కనబడాలి అని కోరుకుంటే అది వాళ్ళ జన సైనికులది, అభిమానులది తప్పు. కారణం ఏంటంటే అందరిలాగే ఆయన కూడా ఒక మినిస్టర్ అంతే. అందరు మినిస్టర్ల లాగానే ఆయన కూడా ఒక మినిస్టరే. డిప్యూటీ సీఎం అనే పదవి అక్కడ రాజ్యాంగబద్ధంగా లేదు.
వీళ్ళు జస్ట్ కంటి తుడుపు చర్యగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, పవన్ కళ్యాణ్ బోర్డు పెట్టుకోవడానికి పనికొస్తుంది. దానికే అధికారాలు లేవు, ప్రత్యేకమైన అధికారాలు లేవు దానికి. రాజ్యాంగంలో ఎక్కడ ఇవ్వలే ఎవడు. డిప్యూటీ సీఎం అనే పదవే లేదు రాజ్యాంగంలో. గవర్నర్ ఉంది, సీఎం ఉంది, మినిస్టర్లు ఉన్నారు, డిప్యూటీ సీఎం లేడు. వీళ్ళు ఊరికే అది హోదా ఇచ్చుకొని అదేంటంటే స్పెషల్ జీవో ఇచ్చి ఒక 4 సెక్యూరిటీ వాళ్ళని ఎక్కువ ఇస్తారు, అంతకు గన్మెన్లు, అంతకుమించి ఏం లేదు. దానికి ఎవరికైనా ఇవ్వచ్చు వాళ్ళు కావాలనుకుంటే. అది ముఖ్యమంత్రి నిర్ణయం. మీకు కావాలన్నా గన్మెన్లు కావాలని 4 గన్మెన్లు పంపించగలడు ఆయన జీవో ఇచ్చి, అంతే. అట్లానే ఈయనకి ఎక్స్ట్రా ఇస్తారు తప్ప ఈయనకి ఏ హోదా ఉండదు, ఎటువంటి అధికారికమైన పదవి కాదు అది. కాబట్టి ఆయన ఉండాలి, ఉండలేదు అని అడగటం మనం అసలు బాధపడటం కూడా తప్పే. ఎందుకు ఉండాలి? ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయింది. డిపార్ట్మెంట్ మీన్స్ ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళే ముందు అందరు కలిసి వెళ్ళారు కదా, మేనిఫెస్టో కలిసే రిలీజ్ చేశారు. అదే ఇప్పుడు కలిసి వెళ్ళాలి కదా అంటున్నా నేను. కలిసి దేనికి వెళ్ళాలంటారు? ప్రతి పథకానికి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని ఇవ్వాల్సిన పని లేదు కదా. ఓకే, ఇప్పుడు ఎజెండాలో ఇప్పుడు 6 హామీల్లో మీరు చూస్తే బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో కూడా పట్టుకోవాలి. ఆయన ఆ రోజు స్టేట్మెంట్ అదే స్టేజ్ మీద వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూటమి గవర్నమెంట్, ఆయన బీజేపీ ప్రతినిధిగా ఆయన వచ్చినప్పుడు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అది పట్టుకోమండి, అది కూడా పట్టుకోవాలి ఆయన. అంటే ఈ 6 హామీలు అమలయ్యేవి కాదు, వాటి మీద బీజేపీ పార్టీకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని క్లియర్గా మీకు ఆ రోజు అర్థమైపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఏదో ఈయంతో సెయిల్ అవుదాం అనుకున్నాడు. సో ఎవరి ప్రయోజనాలు వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్. సెయిల్ అవటం అంటే కలిసి ప్రయాణించడం. అట్లా ఇద్దరు కలిసి వాళ్ళు వెళ్ళారు తప్ప, అంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు ఆశించుకొని పోయారు. ఈయనకేమో ఈయన ఓటు బ్యాంక్ కావాలి బాబు గారికి, ఈయనకేం కావాలి అనేది అందరికీ తెలిసిందే. అంతే, దాని మీద పోయారు తప్ప పథకాల్లో ఈయన ఉండాలి, ఇచ్చేటప్పుడు ఈయన ఉండాలి, ఈయన చేతి మీద బియ్యం పోయాలి, ఇటువంటివి ఏం లేవు కదా. ఎందుకు ఉండాలి అసలు? ఎందుకు ఆశించాలి? వాళ్ళు ఫ్యాన్స్ అయినా జన సైనికులైనా ప్రజలు ఏమంటారు? కొన్ని చోట్ల గమనిస్తే కొన్ని చోట్ల గమనిస్తే కొన్ని నియోజకవర్గాల్లో జన సైనికులు టీడీపీ వాళ్ళు పిచ్చికొట్టుడు కొడుతున్నారు ఈరోజు కార్యకర్తలు. దానికి అసలు ఖండించడం కూడా ఖండించట్ల పవన్ కళ్యాణ్ గారు. మా జన సైనికులను కొట్టడం ఏంద్రా బాబు మీరు, అట్లా ఉంది కొన్ని చోట్ల పరిస్థితి. అట్లానప్పుడు మీరు ఆయన్ని పిలవలేదని అనుకోవడం కూడా అనవసరమైన టాపిక్ అది. అంటే రైట్, గతంలో కూడా ఆ వైఎస్ఆర్సీపీ కేవలం 15,000 ఇచ్చిందని నాన్న రాద్దాంతం చేశారు, 14 ఇచ్చారు, అంటే 1000 తగ్గించారు. ఇప్పుడు ఇంకా 13 ఇస్తున్నారు కదా. సో కంపారిజన్ ఎలా చూస్తారు మరి? కంపారిజన్ జనాలు చూసుకుంటారా? కంపారిజన్ వాళ్ళకి అర్థమైపోయింది కదా. 1 year తర్వాత ఇప్పుడు ఇచ్చారు కంటి తుడుపు చర్యగా. అది ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఇంటికి ఒకళ్ళకి ఆయన ఇచ్చిందే. నువ్వు కొత్తగా పథకం ఏం పెట్టావు? 1 year ఎగ్గొట్టావు కానీ, అంతే కదా. 1 year నువ్వు దాన్ని ఎగ్గొట్టేసావు. కొత్త పథకం ఏం కాదు కదా ఇది. జగన్మోహన్ రెడ్డి 14,000 ఇచ్చింది, నువ్వు ఇవాళ 13,000 అంటున్నావు. ఆయన ఇంటికి ఒకళ్ళకి ఇస్తే నువ్వు ఎంతమందికి ఉంటే అంతమందికి ఉన్నావు, అది కూడా తీసేసి ఆయన ఇచ్చినట్టు ఒకడికే ఇస్తున్నావు. ఇక నువ్వు కొత్తగా జనానికి చేసిన ప్రయోజనం ఏముంది ఇందులో? జనం లబ్ధి పొందింది ఏముంది? ఏమి లేదు కదా. ఇంకా 1 year ఆపేసి వాళ్ళకి ఇంకా నోటు మట్టి కొట్టినట్టే, అంతే కదా. ఓకే, ఇన్ని వేల కోట్లు వాళ్ళు ఆపేసి సర్ప్లస్ అది ఇంకో రకంగా గవర్నమెంట్కి. ఆ సర్ప్లస్ అమౌంట్ ఏం చేసావు? ఏమి చేయను. ఒక హెలికాప్టర్ ఏదో ఒక చేపలు కొనుక్కున్నారు, తర్వాత అమరావతి మీదే డబ్బులన్నీ అమరావతి ఆ చుట్టుపక్కల పెడుతున్నారు తప్ప స్టేట్లో ఏ డెవలప్మెంట్ ఏమీ ఇంతవరకు లేదు కదా. పథకాలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. అదేమంటే సింగపూరు రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గన్నవరంలో ఎయిర్పోర్ట్ పెట్టుకుని 50 కిలోమీటర్ల దూరం లేని మళ్ళీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంది? గన్నవరంకి దానికి ఆల్రెడీ అలాట్ చేసి ఇంకా ఎక్స్టెంట్ దానికి ల్యాండ్స్ కూడా తీసుకున్నారు అప్పుడు ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. ఓకే, దాని ఎక్స్పాన్షన్కి అది దాన్ని డెవలప్ చేయి. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు? పక్కనే కదా గన్నవరం. ఉన్నదాన్ని డెవలప్ చేస్తాడు ఎవడన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా. ఇక్కడ కొత్తది కట్టి మళ్ళీ ఇక్కడ పునాదులు వేసిన దగ్గర నుంచి ఎవడన్నా చేస్తాడు చెప్పండి మీరు? అంటే ఈ పేరుతో ఇంకొకటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఎవరు మన సునీత విలియమ్స్, ఆమె అంతరిక్ష నుంచి వచ్చిన తర్వాత భూమి మీదకి అడుగు పెట్టిన తర్వాత అది పెట్టంగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం ఇక్కడ అన్నాడు. మీరు చూడండి, 24వ తారీఖు తీసి 25వ తారీఖు దాని గ్రాఫిక్స్తో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రిలీజ్ చేశాడు. ఒకరోజే తేడా, మీరు చూసుకోండి కావాలని. ఓకే, మీకు అక్కడ మనోళ్ళు T20 ఛాంపియన్షిప్ గెలవంగానే క్రికెట్లో నెక్స్ట్ రోజు పొద్దున్నే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది స్టేడియం కడతాను అమరావతిలోని దానిలో గ్రాఫిక్ రిలీజ్ చేశారు. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ ఒక గ్రాఫిక్ వదిలి మన అమరావతిలో ఇది కూడా కడుతున్నాం అని ఒక బొమ్మ, మన పచ్చపత్రికలో ఒక బొమ్మ వేస్తాడు. ఓకే, మీరు రిలేటెడ్గా చూడండి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది 2 రోజులకో 3వ రోజుకో మళ్ళీ గ్రాఫిక్తో జనాలని పిచ్చోళం చేయటం. అమరావతి రాజధానిగా డెవలప్ అవడం కష్టం,
అది అందరికీ తెలిసిందే. గత 5 ఏళ్ళలో ఏం జరగలేదు ఆయన ఉన్న హయాంలో. ఈ 1 ఇయర్గా ఏం జరిగింది? ఒక పునాది బల్ల. అందుకే చాలా టైం ఉంది డెవలప్మెంట్కి కావాలంటే కొంచెం మన పదవుంది ఇంకా 4 నెలలుగా, 4 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది ఒక రకంగా మీరు అన్నట్టు డెవలప్ చేయాలంటే. ఆయన ఉద్దేశం, ఆయన ఎట్టా ఊహల్లో గ్రాఫిక్స్ రిలీజ్ చేశాడో అది అవ్వాలి, ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఒక 40 ఏళ్ళు పడుతుంది. హైదరాబాద్ అట్లానే పట్టింది నియర్లీ పట్టింది. అప్పుడు 40 ఏళ్ళ తర్వాత ఇది డెవలప్ అవుతుందని గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు కదా, ఖచ్చితంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. ఇంకోటి చెబుదాం. ఇప్పుడు మీకు చెన్నై ఎంత దూరం ఉందండి? ఇక్కడ నుంచి హైదరాబాద్ మన ఏపీ కదా. అవును. ఏపీ నుంచి మీరు ఇదే అమరావతి రాజధాని నుంచి చెన్నై ఎంత దూరం ఉంది? గట్టిగా 400 కిలోమీటర్లు లేదు. వందే భారత్ ఎక్కితే మీరు ఒక పూటలో దిగిపోతారు. అటు బెంగళూరు ఎంత దూరం ఉంది? సేమ్ అంతే ఉంది కదా. మీకు చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, 3 పెద్ద రాజధానులే కదా ఇండియాలో. అవును, పెద్ద సిటీలు. ఈ 3 యాక్సెస్ చాలా దగ్గరగా, చాలా ఫాస్ట్గా యాక్సెస్ ఉంది కదా. అమరావతి ప్రజలకి, ఆ చుట్టుపక్కల విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ చుట్టుపక్కల ప్రజలకి యాక్సెస్ ఈ 3 సిటీలకి అంత పెద్ద ఉంది కదా. ఐటీ ఫీల్డ్లో ఈ 3 బ్రహ్మాండంగా ఉన్నాయి కదా వెలుగుతూ. మన అమరావతిలో ఐటీ కానీ ఇంకోటి కానీ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ స్టేడియంలు, ఇంటర్నేషనల్ లెవెల్లో రైల్వే స్టేషన్, సింగపూర్ రైల్వే స్టేషన్లు పెట్టాలంటే ఎట్లా డెవలప్ అవుతుంది? మీకు యాక్సెస్ చాలా దగ్గరకి 3 పెద్ద సిటీలు ఉన్నాయి. ఓకే, ఇది ఆ స్థాయిలో అవుతుందా? జనానికి అవసరం లేదు కదా. దగ్గరలో ఉన్న సిటీకి పోతాడు. చిత్తూరు, నెల్లూరు, ఇటు కడప, ఇటువైపు ఉన్న వాళ్ళంతా బెంగళూరు పోతారు, లేకపోతే చెన్నై పోతారు. అవునా? అవును. ఇటు పక్క ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ వస్తారు. నువ్వు అది డెవలప్ చేసి అది అయ్యి ఇంకో 40 ఏళ్ళు పెట్టేదాకా అక్కడ కూర్చొని ఏం చేయాలి? నోట్ వేసుకొని మీకు యాక్సెస్ ఉన్నప్పుడు ఎవడు దాన్ని తొందరగా అది అవుతుంది? మీరు చెప్పండి. అవ్వదు. లేదంటే అది ఒక మనకి అంతకుముందు ఇదే అలయన్స్లో ఉన్న మోడీ గారు అన్నాడు, పోలవరం చంద్రబాబుకి ఏటీఎం లాంటిదని. ఏటీఎం లాగా టాప్కి డ్రా చేసుకుని కోట్లు మింగాడని ఆయనే అన్నాడు. మనం అనలేదు. ఓకే. ఇప్పుడు ఇదే ఈ రాజధాని చెప్పి వీళ్ళు మళ్ళీ అదే సేమ్ అవుటర్ రింగ్ రోడ్ అని చెప్పి అప్పుడు ఒక స్కామ్, ఇప్పుడు అది కోర్టులో ఉంది కదా కేసు. ఆ కేసు జరుగుతుంది కదా. దానిలో అటు చేశారు. ఇప్పుడు అమరావతి అని చెప్పి మళ్ళీ ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ దందా చేసేదే దాదాపుగా టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే మీరు నడిచిందో చూడండి, ఏదో ఒక ఏరియాలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. ఓకే. ముందు హైటెక్ సిటీ భూములు వైపు చూసుకోండి. ఇప్పుడు లాస్ట్ 14 to 19 ఆ తర్వాత ఈ 1 ఇయర్గా అమరావతి చుట్టుపక్కల భూములు ఇవే కదా. అనంతపురంలో ఎక్కడో ఉన్న టీడీపీ నాయకులు కూడా 14-19లో అమరావతిలో భూములు కొన్నారు. అనంతపురం వాళ్ళకి ఇక్కడ అమరావతి పక్కన భూములు, అంటే ఇది రాజధాని డిక్లేర్ చేయకముందే ఇక్కడ భూములు కొన్నారు. వాళ్ళకి ఎట్ట తెలిసి ఇక్కడ కొన్నారండి? అనంతపురం చివరి ఉన్నవాడికి అమరావతిలో విజయవాడ చుట్టుపక్కల భూమి ఎందుకు అడిగి? అంటే ముందే తెలిసి అదొక ప్రీ ప్లాన్డ్గా కొని, అంటే వాళ్ళ దగ్గర నాయకులకి, ప్రముఖులకి అది ముందే లీకేజ్ అయ్యి వాళ్ళు కొన్న తర్వాత అప్పుడు ప్రకటించారు. ఓకే. మరి రియల్ ఎస్టేట్ దందా కాకేమంటారు దాన్ని? ఇది ఆల్రెడీ ఎవిడెన్షియల్గా ఇది ప్రూవ్ అయింది కదా. వాళ్ళు ఎప్పుడు కొన్నారు, అమరావతి రాజధానికి ఎప్పుడు డిక్లేర్ చేశారు, డేట్లు ఉన్నాయి కదా. మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఉంది అక్కడ డేట్లు, డాక్యుమెంట్. అవును. నువ్వు అమరావతి ఎప్పుడు డిక్లేర్ చేసావో అది మీడియా పరంగా ఉంది. మరి అంటే ముందే వాళ్ళకి ఎట్లా తెలుసు ఇక్కడ కొనాలి భూములని? అనంతపురం ఎక్కడెక్కడో చిత్తూరు రోడ్డు ఆడు ఎందుకు కొన్నారు వచ్చి ఇక్కడికి? రైట్. ఓవరాల్గా ఈ పథకం గురించి ఒక మాట చెప్పండి, చెప్తారు. పథకం అంటే ఏం లేదండి, ఇప్పుడు జనాలు కంటి తోడుపు చర్య. దీనివల్ల జనానికి ఒరిగేది ఏం లేదు, అంతే. ఇప్పుడు ఏంటంటే అది కూడా సగం కూడా సరిపో. వీళ్ళు ఇచ్చే నిధులు సగం మంది, అంటే లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సగం మందికి కూడా ఇవి జారినప్పుడు మిగతా వాళ్ళకి వాళ్ళు అసంతృప్తిగా ఉంటారుగా. 66 లక్షల మంది ఉన్నప్పుడు నువ్వే 17 లక్షల మంది నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన నిధులకి 17 లక్షల చిల్లర మందికి కుటుంబాలకే వస్తుంది. మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? దానికి ఒక క్రైటీరియా ఏదో పెట్టారు, ఏదంటే అటెండెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాలని. ఇది ఒక స్టంటా? ఈ స్కూళ్ళకు పోయి తీసుకోవడానికి ప్రైవేట్ స్కూల్లో అసలే ఫీజులు ఎక్కువ వాడు తీసుకునేది. వాడి సర్టిఫికేట్లు ఇమ్మంటే వాడు ఇస్తాడు ఊరికే? ఇది మళ్ళీ దీన్ని ఎటు దారి తీస్తున్నారు? లంచాలకే దారి తీస్తుంది ఇది. ఈ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే వీడు మళ్ళీ ఎంతో కొంత లంచాలు ఇచ్చి తెచ్చుకోవాలి ఈ సర్టిఫికేట్లు. ఓకే. ఇట్లా ఉంది పరిస్థితి. కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రయోజనం అయితే కలగదు.